బాక్స్ ఆఫీస్ బన్నీ కిసిక్ సాంగ్ ఓ రేంజ్ హిట్ తర్వాత మెగా కాంపౌండ్ నుంచి కూడా ఓ సాంగ్ వస్తోందంటే ఆడియన్స్ లో అటెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. గేమ్ చేంజర్ నానా హైరానాతో ఆ అటెన్షన్ ని క్యాష్ చేసుకోగలరా? తమనిచ్చిన స్వీట్ సర్ప్రైజ్ రొమాంటిక్ టచ్ తోనే వచ్చిందా? రామ్ చరణ్, కైరా అద్వానీ కాంబోలో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా బాగా ఆలస్యం అవుతున్నా అప్డేట్లతో మేకర్స్ హైప్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మరో సాంగ్ రెడీ అయింది. అందులోనూ శంకర్ సినిమాలో సాంగ్స్ అంటే ఓ రేంజ్ లో ఉంటాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ శంకర్ స్టాండర్డ్స్ ను అందుకుంది. తాజాగా ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను రెడీ చేశారు. నానా హైరానాగా వచ్చే ఈ పాట శంకర్ స్టైల్లోనే ఉంది. జస్ట్ ప్రోమోలో సాంగ్ వింటేనే అందరికీ వింటేజ్ శంకర్ మార్క్ మెలోడీస్ లో టేస్ట్ గుర్తుకు రాక మానదు. థమన్ థర్డ్ సింగిల్ వెర్షన్ ను రిలీజ్ చేశారు. ఈ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే నవంబర్ 28 వరకు ఆగాల్సిందే. ప్రముఖ సింగర్స్ కార్తిక్, శ్రేయా ఘోషల్ పాడిన ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ పాటను విజువల్ గా మరింత అందంగా మలిచారట చిత్ర యూనిట్. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ని నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాకపోతే ఈ పాటను పుష్ప 2 పాటలతో నెటిజన్లు కంపేర్ చేస్తారు. అందులో చెర్రీ పాట కూడా ఆ స్థాయిలో ఉందా లేదా అనే అనాలిసిస్ లు ఖచ్చితంగా జరుగుతాయి. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. పటు మూవీకి గుమ్మడికాయ కొట్టేశారు. ఇన్ టైం కి సినిమా షూట్ కాదన్న వారి నోళ్లకి ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టేశాడు. బొమ్మ రిలీజ్ తర్వాత ఐకానిక్ స్టార్ కి నెక్స్ట్ మూవీ ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. మరి దీనిపై కూడా బన్నీ వెంటనే ట్వీట్ చేయగలరా? పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి రోజు సందర్భంగా అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. 5 ఏళ్ల జర్నీ ఎట్టకేలకు ముగిసింది అంటూ సెట్స్ లోని ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇక పుష్ప 2 కు ఇంత టైం తీసుకోవడంలో ముందుగా అనుకున్న 3 గంటల సినిమానే కారణంగా కనిపిస్తోంది. యానిమల్ తర్వాత అంతటి నిడివున్న సినిమా పుష్ప 2నే అంటున్నారు. 3 గంటల 15 నిమిషాల సినిమాలో ఎంతో స్టఫ్ ను యాటిట్యూడ్ తో చూపించడానికి పుష్పరాజ్ రెడీ అయ్యాడు. అయితే ఈలోపు బన్నీ తర్వాత సినిమాకు గురూజీ లొకేషన్ హంటింగ్ షురూ చేసినట్లుగా చెప్తున్నారు. 400 కోట్లకు తగ్గకుండా తెరకెక్కే సినిమా విఎఫ్ఎక్స్ వర్క్స్ తో రూపొందనుంది. ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో హీరో గారి ఫ్యాన్స్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 వచ్చిన తర్వాతనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై రియాక్ట్ కావాలని చూస్తున్నాడు. అప్పటి వరకు మౌనం వహిస్తున్నాడు. ఈలోపు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎలాంటి ట్వీట్ పెట్టకూడదని డిసైడ్ అయ్యాడు. తన ముందున్న టాస్క్ 11,000 స్క్రీన్స్ లో పుష్ప 2 రిలీజ్ చేయడం. RRR 223 కోట్ల ఫస్ట్ డే రికార్డ్ ను ఎలాగైనా బ్రేక్ చేయడం. వీటి తర్వాత తన తర్వాత స్టెప్ ఉంటుందని పరిశ్రమ వర్గాలకు అర్థమైపోయింది. ఈలోపు బన్నీపై జరిగే ట్రోలింగ్ ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఫౌజీ ఫిల్మ్ ఫుల్ స్కెడ్యూల్ ఇంకా స్టార్ట్ కాకుండానే ఇమాన్వీకి ఆఫర్స్ వచ్చేస్తున్నాయా? బడా ప్రొడక్షన్ హౌస్లు పిలిచి మరి ఛాన్స్లు ఇస్తున్నా అమ్మడు సైన్స్ చేయడానికి లేకుండా పోయిందా? ఇంకో ఏడాది వరకు ఇమాన్వీని వేరే ప్రొడక్షన్లు తీసుకునే సిచ్యువేషన్ ఎందుకు లేదు? ఇమాన్వీ ఫౌజీలో సెలెక్ట్ అయిన వెంటనే అనేక పాన్ ఇండియా సినిమాల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే అవేవి సైన్ చేయడానికి ఇమాన్వీకి అవకాశం లేకుండా పోయింది. దానికి మెయిన్ రీజన్ ఫౌజీ నిర్మాతలు పెట్టిన కండిషన్స్. ప్రస్తుతం ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్లోకి ఎప్పుడొస్తాడో తెలియని సిచ్యువేషన్. కాబట్టి హీరోయిన్ డేట్స్ విషయంలో ఇబ్బందులు రాకూడదని ముందే ఫిక్స్ అయ్యారు. ప్రస్తుత పెద్ద హీరోయిన్లు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని, అందుకే కొత్త నటి ఇమాన్వీని తీసుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ మొదట్లోనే నిర్ణయం తీసుకుంది. ఇమాన్వీ చేస్తున్నది మొదటి సినిమానే అయినా ఆమెకు వస్తున్న క్రేజ్ వేరే బ్యానర్ వాడుకోకూడదని డిసైడ్ అయ్యారు. అందుకే ఏడాది పాటు ఆమె కాల్ షీట్స్ బ్లాక్ చేసుకున్నారట. అంతేకాదు ఆమెకు బిజినెస్ క్లాస్ ప్రయాణం, 5 స్టార్ హోటల్ ఫెసిలిటీలు ఇవ్వబోతున్నారు. ఇమాన్వీ అమెరికాలో నివసిస్తున్న నేపథ్యంలో ఆమె ప్రాజెక్టు కోసం ఎప్పుడైతే ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్కి డేట్స్ అందుబాటులో ఉంటాయో అప్పుడు వెంటనే రప్పించేలా ఏర్పాట్లు చేసుకున్నారని టాక్. ఇమాన్వీ పాత ఫోటోలు ఆన్లైన్లోకి ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆమె డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె డాన్సులతో ఇప్పటికే ఎంతో మంది యువ హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు నటిగా తెరపై ఎలా నటిస్తుంది, సినిమాలో హను రాఘుపడి ఆమె పాత్రను ఎలా రూపొందిస్తాడు అనే దానిపై చర్చ నడుస్తోంది. ఫౌజీ ఓపెనింగ్ లో ప్రభాస్ ను ఆమె అదోలో చూడడం కూడా కెమెరా కంటికి చిక్కింది. 1940ల నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఈ జూనియర్ అనుష్క ఎలాంటి ప్రతిభను చూపిస్తుందో చూడాలి.
ఇక దర్శకుడు ఇమాన్వీని సెలెక్ట్ చేసుకోవడంలో ఇన్స్టా అకౌంట్ కారణంగా కనిపిస్తోంది. పాత పాటలకు తానే కొత్త స్టెప్స్ని క్రియేట్ చేసి రీల్స్గా వదులుతుంది. అంతేకాదు రీల్స్ చేసేటప్పుడు ట్రెండ్ అయ్యే పాటలు ఏవి, వాటికి ఎలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే బాగుంటుందో ఎంతో కేర్ తీసుకుంటుంది. ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ అటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండడంతో అమ్మడు ఇదిగో ఇలా పాన్ ఇండియా సినిమా వరకు షార్ట్ టైంలో తన గ్రోత్ను చూసింది. సాయి పల్లవికి సేలబిలిటీ ఎక్కువ. యూత్ ఆడియన్స్ ఆమెను ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. సినిమాతో సంబంధం లేకుండా మెలోడీ సాంగ్స్ ఆమెకి ఎక్కువగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఆయా పాటలు సినిమాలని ఆడియన్స్ లోకి తీసుకెళ్తూ ఉంటాయి. తాజాగా తండేల్ నుంచి వచ్చిన మెలోడీ సాంగ్ చైతూ సినిమాకి ఎసెట్ గా మారుతుందా? నాగ చైతన్య లేటెస్ట్ మూవీ తండేల్ ప్రేక్షకుల్లో ఈ ఫిలిం మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ బుజ్జి తల్లి రిలీజ్ చేశారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మెలోడీ ట్యూన్ ప్రేక్షకులపై మ్యాజిక్ చేసింది. ఈ పాటను విన్నవారు దీనికి అడిక్ట్ అయ్యేలా ఉందంటూ రివ్యూలు ఇస్తున్నారు. ఇక చార్ట్ బస్టర్స్ లోనూ ఈ పాట ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ పాటకు యూట్యూబ్ లో ఏకంగా 10 మిలియన్ వ్యూస్ దక్కాయంటే ఆల్మోస్ట్ సినిమాని ఒక్క మెలోడీ సాంగ్ ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లిపోయింది. పాటలో సాయి పల్లవి తన పర్ఫార్మెన్స్ చూపించి బతికించింది. దీనికి డిఎస్పీ మెలోడీ టచ్ జత కలిసింది. బుజ్జి తల్లి పాటలో ఒక ఎమోషన్ ఉంది, సినిమా తాలూకు సోల్ ఉంది. ఈ పాట ప్రేక్షకులకు స్లోగా ఎక్కుతుందని మేకర్స్ ముందు చెప్పినట్లే ఇది ఆకట్టుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి చైతుతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుని మా ఇద్దరి కాంబోలో ది బెస్ట్ అనిపించుకోవాలని చూస్తుంది. ఈ ఇద్దరికి ఆడియన్స్ ఆ స్థాయి వెయిటేజ్ ఇవ్వడంతో అన్ని అలా వర్కౌట్ అవుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. సంక్రాంతి ఫీవర్ అయ్యాక వచ్చే మెయిన్ సినిమా ఇదే కావడంతో యూత్ ఆడియన్స్ సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చే అవకాశాలున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ కి మైత్రితో చెడింది అనే వార్తలకి నిర్మాతలు వెంటనే చెక్ పెట్టేశారు. నా మీద ప్రేమ కన్నా ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి అని దేవిశ్రీ చెప్పడంపై మైత్రి నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చేశారు. రిలీజ్ టైంలో వివాదాలకి దూరంగా ఉండాలని వెంటనే శుభం కార్డు వేసేశారు. అయితే ఆఫ్టర్ రిలీజ్ మైత్రి మేకర్స్ దేవిశ్రీతో ఇలాగే కంటిన్యూ అవుతారా? చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ నిర్మాతలపై ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. రామ్ పోతినేని సినిమాకు ఉన్నట్టుండి తమిళ సంగీత దర్శకులు రావడం దానిలో భాగమేనని అంతా చెప్పుకుంటున్నారు. అంతేకాదు మైత్రితో ఇకపై చెయ్యాలనుకున్న సినిమాలు కూడా రావని క్లారిటీ వచ్చేసింది. తాజాగా రాబిన్హుడ్ ప్రెస్ మీట్ లో మైత్రి మేకర్స్ నిర్మాత రవిశంకర్ దేవిశ్రీ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ దేవిశ్రీ ప్రసాద్ అన్న దాంట్లో మాకేం తప్పు కనిపించలేదని, ప్రేమతో పాటు ఫిర్యాదులున్నాయన్నారు తప్పించి అక్కడ వేరే ఉద్దేశమే లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో మేమున్నంత వరకు దేవితో పనిచేస్తూనే ఉంటామని కుండ బదులు కొట్టేశారు. దేవిశ్రీ మైత్రితో ఉస్తాద్ భగత్ సింగ్ వర్క్ చేయాల్సి ఉంది. చెన్నై ఈవెంట్ లో దేవిశ్రీ నిర్మాతలపై చేసిన కామెంట్స్ తో అతడు తెలుగులో ఛాన్సులు పోగొట్టుకుంటాడని అంతా అనుకున్నారు. రవిశంకర్ ఇంతటి కూల్ గా మాట్లాడటంతో అలాంటిదేమీ లేదని అర్థమవుతున్నా ఆఫ్టర్ పుష్ప 2 రిలీజ్ అసలు కథ ఏంటన్నది బయటపడొచ్చు. అటు దేవిశ్రీ ప్రసాద్ రానున్న హైదరాబాద్ బెంగళూరు ఈవెంట్ లో చెన్నైలో చేసిన స్టేట్మెంట్స్ పై మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కూడా తన వైఖరి ఇలా బోల్డ్ గానే ఉంటే వ్యవహారం సీరియస్ గా మారచ్చు. చూద్దాం దేవిశ్రీ రానున్న రోజుల్లో నిర్మాతలపై ఎలా రియాక్ట్ అవుతారో. టాలీవుడ్ టాప్ హీరోస్ చేయాల్సిన సినిమాలని పక్కన పెట్టేస్తున్నారా? సీక్వెల్ సిరీస్ సినిమాలకి ఇచ్చిన కాల్ షీట్స్ ని మిగతా సినిమాలకి కేటాయిస్తున్నారా? టాలీవుడ్ లోని ఆ ఇద్దరు హీరోస్ ఎందుకు ఉన్నట్టుండి ట్రాక్ మార్చారు? టాలీవుడ్ లీడింగ్ హీరోలు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. కొందరైతే ముందుగా చెప్పిన సినిమాలను కాదని వేరే ప్రాజెక్టులకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. దీంతో అప్పటి వరకు తమ హీరో కంటిన్యూ చేస్తాడనుకున్న సీక్వెల్ ప్రాజెక్టులను తమ హీరోలు వదులుకున్నారని తెలియడంతో అభిమానులు నీరుగారిపోతున్నారు. కార్తీ, సూర్య, రణబీర్ కపూర్ లాంటి అవుట్ సైడ్ హీరోలతో పాటు మన టాలీవుడ్ హీరోలు ఇలా లాస్ట్ మినిట్ లో ప్లాన్ బి పేరుతో మరో ట్రాక్ పడుతున్నారు. యానిమల్ రిజల్ట్ తర్వాత యానిమల్ పార్క్ వెంటనే స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కథ కూడా సిద్ధమైపోయిందన్నారు. కట్ చేస్తే సందీప్ రెడ్డి ఇటు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయాడు. రణబీర్ మిగతా ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాడు. తాజాగా బన్నీ సుకుమార్ పుష్ప 3 తాలూకు అప్డేట్ ఇచ్చినట్లే ఇచ్చి దానికి కంటిన్యూటీ ఇవ్వలేనంటున్నారు. ఇక్కడ కథ విషయంలో ఇరువురికి సాటిస్ఫాక్షన్ లేదని తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం పుష్ప 2కొచ్చే రిజల్ట్ బేస్ చేసుకుని పుష్ప 3కి కథ సిద్ధం చేయాలని అనుకుంటున్నారట. ఈ గ్యాప్ లో ఐకానిక్ స్టార్ గురీజ్తో సినిమా చేయొచ్చని తెలుస్తోంది.
అలాగే సుకుమార్ మరో ఇద్దరు హీరోలకు సినిమాలు చేసి పెట్టేలా కనిపిస్తున్నాడు. అందులో రామ్ చరణ్ తో ఒకటి ఉంటుంది. ఇక బన్నీ తరహాలోనే ప్రభాస్ అడుగులున్నాయి. నిన్నటి వరకు సలార్ 2 ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుందని అనుకున్నాం. గత 3 నెలలుగా యూనిట్ వర్గాల నుంచి ఇదే మాట వినిపిస్తూ వచ్చింది. కట్ చేస్తే నీల్ తారక్ తో చేసే సినిమాకే తన డేట్స్ అడ్జస్ట్ చేశాడు. దానికి రీజన్ గా సలార్ 2 విషయంలో హీరో దర్శకుల మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే కల్కి రిలీజ్ తర్వాత ది రాజాసాబ్, హను రాఘోపుడి ప్రాజెక్ట్ తో పాటు డిసెంబర్ కు స్పిరిట్ తో ప్రభాస్ బిజీ అయిపోతున్నాడు. సలార్ 2 కథ విషయంలో ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చే వరకు సలార్ 2 స్టార్ట్ అయ్యే సీన్ లేదు. సో చూసారు కదా, ఇది వాళ్ళ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.